మునుపు మీరు శాపాస్పదముగా ఉన్నారు, ఇప్పుడు ఏమైపోయినారంట? ఆశీర్వాదాస్పదంగా ఉన్నారంట. ఇప్పుడు నహూము 1:13, కాడి మానుని ఏం చేస్తాడంట? ఆయన ఏం చేస్తాడంట? విర్రగొడతాడంట. ఇప్పుడు లెవియకాండం 26వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. మీ కాడి పలుపులను తెంపి నేను మిమ్మును నిలువుగా నడవజేసి తిని. కాడిమాను మోకులు ఆయన తెంచేస్తాడంట. శాపాస్పదముగా ఉన్న మా బ్రతుకులను ఆశీర్వాదాస్పదంగా మారుస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం ఎవరినందు? రాహాబునందు, బోయజునకు. చాలు. సల్మాను రాహాబునందు, బోయజునకనను. ఇప్పుడు యెహోషువ. హల్లెలూయా. రాహాబు ఎవరామె? రాహాబ్ అంటే ఎవరు? ఒక వేశ్య. ఆ వేశ్య ఎక్కడుండేది? ఆమె యెరికో పట్టణంలో ఉండేది. రాహాబ్ అనే వేశ్య యెరికో పట్టణంలో ఉండేది. దేవుడు ఏం చెప్పినాడనంటే, అంత పెద్ద యెరికో కోట గోడలు కూలాలి అనంటే మీరు పలుగులు గడ్డపారలు ఇంకేం తీసుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ ఆయుధాలు ఏం పట్టుకొని పోవాల్సిన అవసరం లేదు. ఆ గోడలను తట్టాల్సిన అవసరం లేదు, ముట్టాల్సిన అవసరం లేదు, పడగొట్టాల్సిన అవసరం లేదు. చుట్టూ తిరగండి. హల్లెలూయా. యెరికోను నేను మీకు ఇస్తాను, యెరికోను మీరు దాటి వెళ్ళాలి. హల్లెలూయా. ఆయన అంటాడు, శాపగ్రస్తమైనదంతా మీరు యెరికోలో ఉన్నదంతా కాల్చివేయాలి అని అంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. యెరికోలో ఉన్నదంతా మీరు ఏం చేయాలంట? కాల్చివేయాలి. దేవునికి మహిమ కలుగునుగాక. 6వ అధ్యాయంలోనికి రండి, 2వ వచనం చూడండి. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను. ఎవరన్నారు? యెహోవా యెహోషువతో ఇట్లనెను, చూడుము నేను యెరికోను దాని రాజును పరాక్రమం గల శూరులను నీ చేతికి అప్పగిస్తున్నాను. హల్లెలూయా. ఆ తర్వాత ఏమన్నాడో తెలుసా? 18వ వచనములో ఎవరిని ముట్టకూడదు? శపింపబడిన దానిని. హల్లెలూయా. ఇప్పుడు శపింపబడిన దాన్ని మీరు ముట్టకూడదు అంటే ఎక్కడ ముట్టకూడదు? యెరికోలో. మీరు ఆ యెరికో కోట గోడ చుట్టూ తిరగండి. సైలెన్స్, ఏం మాట్లాడొద్దు, చుట్టూ తిరగండి. 1 రోజు అయిపోయింది, మళ్ళీ తిరగండి. 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది, 4 రోజులు అయిపోయింది, 5 రోజులు అయిపోయింది, 6 రోజులు అయిపోయింది. 7వ రోజు 7 యాజకులు పొట్టేలు కొమ్ము బూరలు పట్టుకొని, 8వ వచనం, యెహోషువ ప్రజలకు ఆజ్ఞాపించిన తర్వాత 7 యాజకులు పొట్టేలు కొమ్ము బూరలను 7 యెహోవా సన్నిధిని పట్టుకొని సాగుచు ఆ బూరలను ఊదుచుండగా యెహోవా నిబంధన మందసం వారి వెంట నడిచెను. యోధులు బూరలను ఊదుచున్న యాజకులకు ముందుగా నడిచిరి. దండు వెనుకటి భాగం మందసం వెంబడి వచ్చెను. యాజకులు వెళ్ళుచు బూరలను ఊదుచుండ్రి. మరియు యెహోషువ, మీరు కేకలు వేయుడని నేను మీతో చెప్పు దినం వరకు మీరు కేకలేయొద్దు, మీ కంఠధ్వని వినబడనీయొద్దు, మీ నోట నుండి ఏ ధ్వని రావద్దు, నేను చెప్పునప్పుడే మీరు కేకలు వేయాలని జనులకు ఆజ్ఞ ఇచ్చినాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కిందికి వచ్చిన తర్వాత 15వ వచనంలో 7వ దినమున వారు ఉదయమున చీకటితో లేచి 7 మారులు ఆ ప్రకారంగానే పట్టణం చుట్టూ తిరిగి ఆ దినమున మాత్రమే వారు 7 మారులు పట్టణము చుట్టూ 7వ మారు యాజకులు బూరలు ఊదగా యెహోషువ జనులకు ఇలాగ ఆజ్ఞ ఇచ్చెను, కేకలు వేయుడి, యెహోవా ఈ పట్టణమును మీకు అప్పగించి ఉన్నాడు. ఈ పట్టణమును దీనిలో ఉన్నది యావత్తును యెహోవా వలన శపింపబడెను. దేవునికి స్తోత్రం. ఏందంట? ఈ పట్టణమును దీనిలోనున్నది
యావత్తును యెహోవా వలన శపింపబడెను. మొత్తం ఈ పట్టణంలో ఉన్న ప్రతిదీ శపించబడ్డది. దేవునికి స్తోత్రం. ఆ కింద అంటాడు, అందుకే శపింపబడిన దానిలో కొంచెం కూడా మీరు తీసుకొని శాపగ్రస్తులుగా ఉండొద్దు. ఒక్కడు శపించిన దాంట్లో తీసుకున్నా కూడా ఈ పాలెమంతటికి శాపాన్ని తెచ్చినోడవుతాడా. కాబట్టి శపితమైనది మీరు ముట్టకూడదు అని రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ అక్కడ ఏమని రాయబడి ఉందంటే, రహాబ్ అనే వేశ్య. ఎవరంట ఆమె? వేశ్య మనము పంపిన దూతలను దాచిపెట్టిన గనక ఆమెయు ఆమె ఇంటనున్న వారందరూ మాత్రమే. దాచిపెట్టింది ఎవరు? ఒక్కరే. ఇప్పుడు రక్షించబడేది ఎవరు? తన ఇంటి వారందరూ. ఆమె ఎక్కడుంది? యెరికోలో ఉంది. యెరికోలో ఉన్నదంతా ఏంటి? శపించబడినది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రహాబ్ అనే వేశ్య ఆ యెరికో కోట గోడలు కూలి పడిపోగానే, యెరికోను కూల్చింది నేను, యెరికోలో ఉన్నదంతా కాల్చాల్సింది మీరు. దేవుడు ఏమన్నాడు తెలుసా? యెరికోను కూల్చింది నేను, యెరికోలో ఉన్నదంతా కాల్చాల్సింది మీరు. దేవునికి మహిమ కలుగునుగాక. రహాబ్ అను వేశ్య ఆమె మేలు చేసింది కాబట్టి ఆమెకు హాని చేయొద్దు. ఆ ఎర్రని తొగరు దారం ఆ కిటికీకి కట్టింది, వీళ్ళను రక్షించింది. ఆ దారాన్ని బట్టి ఆ ఇంట్లో ఎవరున్నా, ఎంతమంది ఉన్నా, వాళ్ళందరిని వాళ్ళు ప్రాణముతోనే తీసుకొని వాళ్ళ వెంట వెళ్ళిపోయినారు. హల్లెలూయా. పాలు తేనెలు ప్రవహించే దేశానికి. ఆమె ఎవరు? వేశ్య. ఆ పట్టణంలో ఉన్నదంతా ఏంది? శపించబడినది. హల్లెలూయా. ఆమె శపితమైనదే. ఆ పట్టణంలో ఉన్నదంతా శపితమైనదే. అంటే వేశ్య అంటే ఇంకెంత? పాపానికి జత శాపం, శాపానికి జత రోగం, ఆ రోగము తర్వాత దరిద్రం, దాని తర్వాత మరణం, మరణము తర్వాత నరకం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మునుపు మీరు శాపాస్పదముగా ఉన్నారు, ఇప్పుడైతే ఏమైపోయినారో తెలుసా? యెరికోలో ఉన్నప్పుడు ఆమె జీవితం ఏంది? వేశ్య, శాపగ్రస్తమైన జీవితం. ఆ యెరికోలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమె ఎక్కడుంది? మేఘస్తంభపు నీడలో ఉంది, అగ్ని స్తంభపు వెలుగులో నడుస్తుంది. ఆ ఇశ్రాయేలులు తింటున్న మన్నానే ఆమె తింటుంది. హల్లెలూయా. ఆ ఇశ్రాయేలులతో పాటు ఈమె కూడా ఒక పాలిభాగస్తుల్లాగా అయిపోయింది. హల్లెలూయా. పొరుగువారిగా అలా కాదు, వాళ్ళతో పాటే ఉంటూ, వాళ్ళతో పాటే తింటూ, ఆ మేఘస్తంభము నీడలు ఉంటూ ఆమె వాళ్ళతో పాటే కలిసి వెళ్ళింది. దేవునికి స్తోత్రం. శాపాస్పదమైన ఆమె జీవితం ఎట్లా మారిపోయింది? ఆశీర్వాదాస్పదంగా మారిపోయింది. ఏ తరములో ఆమె చేర్చబడ్డది అని అంటే, నయస్సోను, సల్మాను, బోయజు, బోయజ్ తర్వాత ఎవరు? హల్లెలూయా. యెషై ఎవరిని కన్నాడు? హల్లెలూయా. ఇప్పుడు బోయజ్ ఏమవుతాడు? దావీదుకి ఏమవుతాడు? తాత అవుతాడు కదా. హల్లెలూయా. దావీదు వాళ్ళ తాత ఎవరు? హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చిండు ఆయన? రాహాబు. రాహాబు ఎవరు? వేశ్య. ఆమె శాపగ్రస్తమైన జీవితం బైబిల్లో ఎక్కడ రాయబడి ఉంది? యేసు ప్రభు వంశావళిలో, జీనియాలజీలో రాయబడి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దీనికి కారణం ఏంది? మేము వెళ్తున్నాము, ఆ ఎర్రని తొగరుదారం కిటికీకి గట్ట. ఈ ఎర్రని తొగరుదారం దేనికి సాదృశ్యమో తెలుసా? కలువరి సిలువలో చెందిన యేసయ్య రక్తానికి సాదృశ్యం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. శాపగ్రస్తమైన మన జీవితాలు ఆశీర్వాదాస్పదంగా మార్చబడాలి అని అంటే, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. శాపానికి విరుగుడుంది, పాపానికి విరుగుడుంది, రోగానికి విరుగుడుంది, దరిద్రమునకు విరుగుడుంది. హల్లెలూయా. ఈ లోకంలో ప్రతి సమస్యకు విరుగుడు ఉన్నది. అది నజరేయుడైన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే.
హల్లెలూయా. ప్రతి పాపము నుండి విడిపించువాడు, ప్రతి శాపము నుండి విడిపించువాడు, ప్రతి రోగము నుండి విడిపించువాడు, ప్రతి విధమైన దారిద్రము నుండి విడిపించువాడు, మరణ భయము నుండి విడిపించువాడు, నరక శిక్ష నుండి విడిపించువాడు నేను ఆరాధించు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. చప్పట్లతో ప్రభు నామాన్ని మహిమపరుస్తాం. హల్లెలూయా.